స్వామి శరణమయ్యప్ప. డే 4 నేనైతే ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ అయినా. ప్రతి ఒక్కరు ఆడపిల్లల పుట్టుకను తప్పకుండా రెస్పెక్ట్ చేయాల్సిందే. సేవికల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయకపోతే 2060 లోపల చూడండి ఆడపిల్లల్ని మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. చూస్తుండగానే మహారాష్ట్ర బార్డర్లోకి ఎంటర్ అయ్యాం. స్వామి ఇక్కడ నుంచి అయితే నాకు 175 కిలోమీటర్లు. స్వామి నేనైతే భారత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా సేవికల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంది, సపరేట్ జ్యుడిషియల్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి దానిలో భాగంగా ఏర్పాటు చేయాలని వెళ్తున్నా. చూస్తుండగానే కేలాపూర్ జగదాంబ టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ కాండి, చాలా బాగుంది. చూస్తుండగానే కారంజీ జంక్షన్ వచ్చింది. జంక్షన్ చాలా చిన్నదనుకున్నా కానీ చాలా పెద్దగా ఉంది. ఆకలి అవుతుంది, ఏం చేయాలో అర్థం కాలేదు. స్వామి అయితే వేడివేడిగా శనగలు పెట్టిండు. స్వామి మీరు ఏం తినకూడదు కదా, తప్పకుండా ఈ శనగలన్నా తినండి బాగుంటుందని చెప్పడం జరిగింది. ఇక చివరికైతే నేను వాడికి వచ్చిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్కి అక్కడ చౌదరి అన్నయ్య చాలా సపోర్ట్ చేసి, థ్యాంక్ యూ సో మచ్ చౌదరి అన్నయ్య. అక్కడ ఎంప్లాయీస్ ఉన్నాడు అమర్ కూడా నాకు చాలా హెల్ప్ చేసిండు. మీరు ఏం తింటారు స్వామి, ఏం కావాలి దగ్గరుండి చూసుకున్నారు, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, మీకు ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయమని చౌదరి అన్నయ్య చెప్పడం జరిగింది. అలాగే అమర్ మాత్రం చాలా సపోర్ట్ చేశాడు. స్వామి శరణమయ్యప్ప.